ఉండేటువంటి లేఅవుట్లన్నీ కూడా 2007లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటిదంటే ఎల్ఆర్ఎస్, ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితేనే 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునేటువంటి యాక్ట్ వచ్చింది. చాలామంది చేసుకున్నారు. ఇవాళ మీరు శంకరపల్లి ఉంది, 460 ఎకరాల భూమి, 460 ఎకరాల భూమి. ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి 50 కోట్లు ఉంటుందో 60 కోట్లు ఉంటుందో. అంటే 460 ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో, ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో, ఆ కలెక్టర్ ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో, ఎట్లా జైలు పాలవుతుందో మీరు చూస్తున్నారు. విలువ 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ 10,000 రూపాయలు పేదోడికి చాలా ఎక్కువ. ఇవాళ 10 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు, ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్, 150 ఎకరాల భూమి, కొల్లూరు. ఇవన్నీ మేము బయట పెడతాం, ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్, ఈర్లపల్లి జంట మాటలు జరిగినాయి అనుకుంటా, నాకు తెలిసి జంట మాటలు జరిగినట్టున్నాయి అక్కడ. నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, హెచ్ఆర్సి, అంటే అనేక దిక్కుల. మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం. దీని మీద మనం స్పందించకపోతే, మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి, ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా, ఒక్క పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాదులో ఎన్ని లేఅవుట్లు అయితే వేయాల, మళ్ళీ పెద్దవాళ్ళు వాటిని పర్చేజ్ చేసి పెద్దల అండతోటి, ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండో వాటి మీద హెచ్ఆర్సీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోట్ల మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కోట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కాంపిటీ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే నాలాంటి వాడు చెయ్యెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది, నాలాంటి వాడు కోపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ పని చేసేవాడు కాదు. కానీ విసిగిపోయినాం. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా, ఇంత చేయలేనటువంటి డిపార్ట్మెంటు అని ఇలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం, నిమిషాల మీద
దొంగలను పట్టించుకుంటారనే భావన ఉండే. కానీ వాళ్ళ రెవెన్యూ అధికారులేమో వాడు నిమ్మకుని, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి, ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ లేఅవుట్లు, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, ఇది కనుక లోపలికి పోతే మా అధికారులే జైలుకు పోతారని భావం వాళ్ళకు ఉండొచ్చు. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు మా దగ్గర రావద్దని చెప్పి బుకాయించే వాళ్ళు వీలు ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చ వస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్